వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట. బయా సన్నీ యాదవ్ పెద్ద పరిచయం అవసరం లేదు, అందరికీ సుపరిచితుడే అనమాట. తెలంగాణలో పెద్ద పేరు పొందిన యూట్యూబర్ అనే చెప్పుకోవచ్చు. బేసిక్ గా ట్రావెలింగ్ బ్లాగర్ అనమాట. బైక్ వేసుకొని అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. వేరే వేరే కంట్రీస్ కూడా తిరిగి అక్కడ ఉన్న ప్లేసెస్ ఇవన్నీ గట్రా చూపిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇతని మీద ఆల్రెడీ ఒక కేసు అయితే నమోదైంది. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని చెప్పేసి కేసు నమోదైంది. లూకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీని మీద బయట అయితే తిరుగుతున్నాడు అనమాట. అయితే ఇలాంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలి అదంతా పక్కన పడేసి అసలు ఎంత తెలివి తక్కువైన పని చేశాడంటే, ఆ పని కారణంగా ఇప్పుడైతే NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ అదుపులో అయితే ఉన్నాడనమాట. అయితే ఇంతకీ ఇతను చేసిన తప్పేంటి, NIA వాళ్ళు అదుపులోకి తీసుకోవాల్సిన అంత తీవ్రంగా ఏం తప్పు చేశాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇతనికి యూట్యూబ్ లో 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. సబ్స్క్రైబర్స్ అన్నా ఫాలోవర్స్ అన్నా బేసిక్ గా తను ఏం చెప్పినా కొంచెం నమ్మే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది పక్కన పెట్టేసి ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బీభత్సంగా 6 అంతస్తులు ఇల్లు కూడా కడుతున్నాడు. 2 జాగ్వా కార్స్ ఉన్నాయి, 3 స్పోర్ట్స్ బైక్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం యూట్యూబ్ రెవెన్యూ ద్వారా చేశాడంటే ఎవరు కూడా నమ్మరనమాట. చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ డబ్బులతోటైతే ఇట్లా లగ్జరీస్ గా బతకడం అయితే స్టార్ట్ చేశాడు. ఏదైతే ఏంటి, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు అయితే నమోదు చేశారు. ఇతను కూడా కేసు వేశారు. బట్ బెయిల్ తీసుకొని అయితే బయటకు తిరుగుతున్నాడు. ఇతను ఏం చేశాడంటే రీసెంట్ గా అయితే పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ వీడియోస్ అవన్నీ తీశాడు. సో అన్ని కంట్రీస్ కి వెళ్తున్నాడు. పాకిస్తాన్ కూడా వెళ్ళాడు అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే అసలు పహల్గామ్ అటాక్ జరిగింది కదా. పహల్గామ్ అటాక్ అయితే ఏప్రిల్ 22వ తేదీన జరిగితే, ఇది జరిగిన తర్వాత మన భారత ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా కొన్ని రూల్స్ అయితే పెట్టేసింది. మన భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళు ఎవరున్నా వెంటనే వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళు కూడా తక్షణమే వెళ్లిపోవాలి అని చెప్పి రూల్ పెట్టింది. అదే కాదు, పాకిస్తాన్ లో ఎవరన్నా మన ఇండియన్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా వెంటనే వచ్చేయాలి. ఈ పాకిస్తాన్ కి సంబంధించిన వీడియోస్ గట్రా సోషల్ మీడియాలో గానీ ఎక్కడ కూడా పోస్ట్ పెట్టద్దు అని చెప్పి చాలా సిన్సియర్ గా సీరియస్ గా అయితే అందరికీ అయితే చెప్పింది. అయితే ఇతను ఈ టైంలో ఏదైతే పెహల్గామ్ అటాక్ జరిగి మన భారతీయులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు, అలాగే ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న టైంలో అయితే ఇతను పాకిస్తాన్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో పెట్టేశాడు. పాకిస్తాన్ వెళ్ళడం నా కళ, అది నెరవేరింది అంట. పాకిస్తాన్ ఏమన్నా స్విట్జర్లాండా లేకపోతే నెదర్లాండా, నువ్వు వెళ్ళి చూసి రావడానికి. అందులో ఇది ఫస్ట్ టైం వెళ్ళడం కాదు, ఆల్రెడీ ఇది వరకు 5-6 సార్లు వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాడు. తరచుగా వెళ్ళే అంత పని ఏముంది. సో వెళ్ళాడు, ఆ వీడియోస్ అన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవన్నీ కూడా ఒకటిగా చాలా వీడియోస్ పెట్టాడు. అక్కడ ఈ ప్లేస్ బాగుంది, అక్కడ వాళ్ళని పొగుడుతూ పాకిస్తాన్ వెళ్ళడం నా కళ అని చెప్పి ఇలా అన్ని యూట్యూబ్ లో పెట్టేసరికి ఇది కాస్త NIA వాళ్ళ దృష్టికి వెళ్ళింది. అంటే ఎవరు కూడా చూస్తూ ఉంటారు కదా. మనం ముందు చూసినట్టయితే జ్యోతి మల్హోత్రా, ఈవిడ కూడా ట్రావెల్ విత్ జ్యోతి అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసింది. ఈవిడైతే పాకిస్తాన్ వాళ్ళకి స్పైగా పనిచేసింది అనమాట మన ఇండియాలో ఉంటూ. ఈవిన ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నాడు. ఆల్రెడీ ఈవిడ మీద ఇంత జరుగుతున్నప్పుడు ఇతను ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. బట్ ఏవి పట్టించుకోకుండా ఇలా చేసేసరికి అందరూ కాముండరు కదా. దీన్ని NIA వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్ గా చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉంటే తను ఎట్లున్న వ్యక్తిని అలాగే అయితే అదుపులోకి తీసుకున్నారు అనమాట. ఇప్పటి వరకు అసలు ఎక్కడున్నారు, ఎక్కడ పెట్టినాడు అనే విషయం కూడా బయటకు రానివ్వలేదు. విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకు, ఇందులో తప్పేముంది, ఇతను పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ వెళ్ళి వీడియోస్ పెట్టాడు, ఇందులో తప్పేముంది అని కొంతమంది అంటుంటే వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నాడు అనమాట. మా కొడుకు చాలా దేశాలు వెళ్ళాడు, అక్కడ వీడియోస్ తీశాడు, ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టాడు, అలాగే పాకిస్తాన్ కి వెళ్ళాడు, అక్కడ వీడియోస్ తీశాడు పెట్టాడు, ఇందులో తప్పేంటి, అన్యాయంగా మా కొడుకునైతే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ తండ్రి కూడా చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తాటి చెట్టు కింద నించోని మజ్జిగ తాగుతున్నా కూడా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఆ తాటి కల్లే తాగుతున్నారు అనుకుంటారు. అంతేగాని మజ్జిగ తాగుతున్నారని ఎవ్వరు అనుకోడు. ఎందుకు, నించున్న చెట్టు అలాంటిది. అలాగే నువ్వు ఏ ఉద్దేశంతో పాకిస్తాన్ వెళ్ళినా పెహల్గామ్ అటాక్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ అనే నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు పాకిస్తాన్ ని హైలైట్ చేస్తూ పాకిస్తాన్ వెళ్ళడం నా కళ అని చెప్పి ఇలాంటి వీడియోస్ పెడితే
ఎవరైనా ఏమనుకుంటారు, ఇతనికి పాకిస్తాన్కి ఉన్న సంబంధం ఏంటి, ఇతను ఎందుకు పాకిస్తాన్ని పొగుడుతూ ఉన్నాడు, ఇతనికి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా, పెహల్గామ్ అటాక్ కూడా సంబంధం ఉందా, ఇతను కూడా జ్యోతి మల్హోత్రా లాగే పాకిస్తాన్ వారికి స్పైగా పనిచేస్తున్నాడా, ఇలా చాలా చాలా డౌట్స్ అయితే ఖచ్చితంగా రైజ్ అవుతాయి. అయితే ఇదంతా పక్కన పెడితే మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే, బయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళలేదు, ఒక 2 నెలల క్రితం పాకిస్తాన్ వెళ్ళాడు, అప్పటి వీడియోస్ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతాయని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాడు అని ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ తీస్తే అప్పుడే పోస్ట్ చేస్తారు, కానీ పలానా టైం వస్తుంది, పలానా పీరియడ్ వస్తుంది, అప్పుడు వైరల్ అవుతాయి, సో అప్పుడు అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి, మంచిగా వైరల్ అవుతాయి అన్న థాట్ ఎందుకు వచ్చింది అంటే, ఇతనికి పెహల్గామ్ అటాక్ జరుగుతుందని ముందే తెలుసా, ముందు చెప్పినట్టుగానే పాకిస్తాన్కి ఇతనికి సంబంధం ఉందా, ఇతను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి కానీ, ఇతనికి లభిస్తున్న భారీ మొత్తంలో డబ్బు సంబంధించి కానీ, ఈ పెహల్గామ్ అటాక్ సంబంధించి కానీ, జ్యోతి మల్హోత్రాకి వీళ్ళందరికి కూడా ఏదైనా కనెక్షన్ ఉందా అని ఇలాంటి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ తరహాలోనే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారనమాట. అయితే ఇతనేం చెప్తున్నాడంటే, నేను అన్ని కంట్రీస్కి వెళ్ళినట్టే వెళ్ళాను పాకిస్తాన్కి, అలాగే వీడియోస్ తీసి పెట్టాను, అంతేగాని అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదు, అనవసరంగా నా మీద రకరకాల వీడియోస్ చేసి కానీ సోషల్ మీడియాలో పెడితే నేనైతే ఖచ్చితంగా లీగల్ గా కేసు వేస్తాను అని చెప్పి ఇతని తరహాలో ఇతను చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే, ఇతను పాకిస్తాన్ లో ఏదో 1-2-3 రోజులు ఉండలేదు, చాలా రోజులు ఉన్నాడు. ఇతనికి అక్కడ ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఇతనికి ఎవరు కాంటాక్ట్ లో ఉన్నారు, తరచుగా పాకిస్తాన్ కి ఎందుకు వెళ్తున్నాడు అనే విషయాలన్నీ బయటకు తీస్తే మాత్రం అంతా బయటకు వస్తుంది. ఈ ధోరణిలోనే అయ్యే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇతను చెప్పినట్టు ఏదైతే బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, వాళ్ళ నాన్న కానీ చెప్పినట్టు అతను తప్పు ఏమీ లేదు అంటే మాత్రం ఎన్ఐఏ వాళ్ళు వదిలేస్తారు, లేదు ఏదైనా తేడా ఉందంటే మాత్రం తొక్క తీసి అవతలేస్తారనమాట. మన ఎన్ఐఏ వాళ్ళతో అలా ఉంటది. సో అసలు ఇంత రిస్క్ ఎందుకు చేశాడు, అది యూట్యూబ్ లో 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ అంటే ఎంతో కొంత రెవెన్యూ వస్తుంటుంది కదా, సో హ్యాపీగా బతికేయచ్చు. బట్ అలా కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అన్యాయంగా ఈ బెట్టింగ్ ఊబిలో అమాయక ప్రజలను తోసేసి వాళ్ళ ప్రాణాల మీద సంపాదించిన డబ్బులతో 6 అంతస్తులు ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్లు, జాగువా కార్లు కొనేసి ఇప్పుడు ఏమైంది, చివరికి బెట్టింగ్ యాప్ లో ఇరుక్కున్నావు, అది చాలనట్టు పాకిస్తాన్ వెళ్లి వాళ్ళ మీద వీడియోస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ఊబిలో అయితే ఇరుక్కుపోయాడు అనమాట. సో ఏదైతే ఏముంది, ఇతను ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు ఇంకా బయటికి తెలియకుండా. ఇదేదో నేను పాకిస్తాన్ వాళ్ళ మీద చెడుగా చెప్పాలి, వాళ్ళు మంచోళ్ళు కాదు, అఫ్ కోర్స్ వాళ్ళు మన భారతదేశానికి శత్రుత్వ దేశం, గవర్నమెంట్ కూడా చెప్పింది పాకిస్తాన్ వాళ్ళు మన కంట్రీలో వద్దు, మన వాళ్ళు అక్కడ వద్దు, వాళ్ళ గురించి కూడా సోషల్ మీడియాలో పెట్టద్దు అని చెప్పి ఇంత క్లియర్ గా చెప్పినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. అది వినకుండా అసలు ఇదంతా ఎందుకు వస్తుందంటే, కోతి కొబ్బరి చిప్పిస్తే ఏం చేస్తుంది, కింద మీద వేసుకొని తైతక్కలాడుతుంది, అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. ఇది వరకు పాకిస్తాన్ కి మన ఇండియన్స్ కి ఎంట్రీ ఉండేది కాదు. సో ఏదో కొన్ని పిలిగ్రమేజ్ వీసా మీద వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని టెంపుల్స్ గట్రా అక్కడ ఉన్నాయి, సో మనం అక్కడికి వెళ్ళినా అవి మాత్రమే చూసి వెనక్కి వచ్చేయాలి, ఇంకా బయటంతా తిరగడానికి లేదు. బట్ ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ ఫైనాన్షియల్ గా దెబ్బతినిందో అప్పుడు గేట్లు ఎత్తేసింది అనమాట. ఎవరన్నా రావచ్చు, ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, ఏమన్నా చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఇలా చేశారో మన వాళ్ళంతా పరిగెట్టారు, ఈ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ రకరకాల ప్లేసెస్ చూడడం, అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ ప్లేసులు బాగున్నాయి పాకిస్తాన్ వాళ్ళని పొగడ్డం. బేసిక్ గా పాకిస్తాన్ కావాల్సిందే అది, పక్క కంట్రీని తక్కువ చేస్తూ వాళ్ళని పొగుడుతూ వాళ్ళు ఇంకా ఉబ్బిపోతారు అనమాట. సో ఇంత వచ్చింది కేవలం దీనివల్లే. సో మేము శత్రు దేశమైన పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడం, కింద కామెంట్ సెక్షన్ లో అబ్బా నువ్వు సూపర్ అన్నా, పాకిస్తాన్ కి వెళ్ళావంటే నువ్వు గ్రేట్, అది ఇది అన్నంత వీడికి ఒక 4-5 సార్లు వెళ్ళడం, ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికి అయితే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లోనే ఉన్నాడని చెప్పుకోవాలి. ఇది వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.